లో ఇల్లందు ఫాలోవర్స్ మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్లో మనకి విప్రో సర్కిల్ ఫుడ్కి ఎంత ఫేమస్, మన ఇల్లందులో కూడా సీతారామ థియేటర్ ఆపోజిట్లో ఫుడ్కి అంతే ఫేమస్. ఇక్కడ మనకి రకరకాల ఫుడ్స్ దొరుకుతాయి. సో ఈరోజు మనము మన ఇల్లందులోని జగదాంబ సెంటర్లో ఉన్నాము అండ్ సీతారామ థియేటర్కి ఆపోజిట్లో ఉన్న ఫుడ్ స్టాల్స్ అయితే ఈరోజు మనం విజిట్ అవుదాము. సో మనమైతే ప్రజెంట్ ఫస్ట్ స్టాల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఈ స్టాల్లో ఫేమస్ వచ్చేసి మనకి ఎగ్ బజ్జీ అంట. ఈ స్టాల్లో మనకి మిర్చితో పాటు బజ్జీ, గారా ఇంకా చాలా ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి, కానీ ఎగ్ బజ్జీ ఫేవరెట్ అంట. సో మనం ఎగ్ బజ్జీ ట్రై చేద్దాం ఇక్కడ. సో మేమైతే పునుగులు తీసుకున్నాము. పునుగులు ఇక్కడ ఫేమస్ అంట. సో ఇవి టేస్ట్ చేద్దాం ఎట్లున్నాయో. తీసుకో. సారీ, ఇది పునుగులు కదా, యాక్చువల్లీ ఎగ్ బజ్జీ చెప్పడం మర్చిపోయినాం. పునుగులు అని చెప్పి ఎగ్ బజ్జీ అయితే ట్రై చేసినాము. ఎగ్ బజ్జీ మాత్రం సూపర్ ఉంది టేస్ట్. అండ్ ఈ స్టాల్లో మనకి ఎగ్ బజ్జీ మాత్రం చాలా ఫేవరెట్. నెక్స్ట్ వచ్చేసి మనకి లస్సీ షాప్ ఉంది. కాకపోతే మనం ఎట్లాగా మిగతా ఐటమ్స్ ట్రై చేయాలి కాబట్టి మన స్టమక్ ఫుల్ అయిపోద్ది. సో లాస్ట్లో లస్సీ ట్రై చేద్దాం, అప్పుడు బాగుంటుంది, స్టమక్ కూల్ అవుతుంది అన్నమాట. సో లెట్స్ గో. మంచిగా ఉన్నారు కదా మాట్లాడి. సో డన్. సో మన నెక్స్ట్ స్టాల్ వచ్చేసాము. నెక్స్ట్ స్టాల్లో ఫేవరెట్స్ వచ్చేసి మనకి టిఫిన్ సెంటర్ అన్నమాట. సో ఇక్కడ మనకి దోశ, ఇడ్లీ, ఇంకా ఏముంటాయిరా, పూరి, వడ, దాంతోపాటు ఇక్కడ దోశ ఫేవరెట్. సో దోశ ట్రై చేద్దాం ఇక్కడ. చెప్పినాం. ఫంక్షన్ హాలే అది. 2 సరిపోతాయి ఇక్కడ, 3 అక్కర్లేదు, 2 సరిపోతాయి. ఇప్పుడు క్రౌడే. అది పురుషు కాదు, యుఐ మంచి సినిమాతో ఆపిండు. ఏం కాదు, ఉండని. చూసేవాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వీడియో. మసాలా అయితే ఈ స్టాల్లో ఒకటి ఆనియన్ దోశ, ఇంకోటి మసాలా దోశ తీసుకున్నాము. సో ఇవి కూడా టేస్ట్ చేసి ఎట్లా ఉన్నాయో చెప్పేద్దాము. సో లెట్స్ స్టార్ట్. ఆగరా ఒక నిమిషం తీసి. సూపర్. సో నెక్స్ట్ మన స్టాల్ వచ్చేసి ఎగ్ దోశతో పాటు మనకు అక్కడ చపాతీ ఫేమస్. మనం మీద చపాతీ ట్రై చేద్దాము. లెట్స్ గో. అంటే ప్లేట్ చపాతీ యూట్యూబ్లో వస్తుంది. ఓకే. సో మనకి ఈ స్టాల్లో వచ్చి చపాతీ ఫేమస్. చపాతీ ట్రై చేద్దాం, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. తీసుకోండి. సో మనకి చపాతీలో ఇక్కడ ఒక పచ్చడితో పాటు పప్పు ఇచ్చారు. రెండింటిని ట్రై చేద్దాం టేస్ట్ చేయడానికి. ఫస్ట్ అయితే పచ్చడి పెట్టుకున్నాను. పప్పు అయితే సూపర్ ఉంది. పచ్చడితో కూడా సూపర్ ఉంది. పచ్చడి అయితే హైలైట్, ఇంట్లో చేసినట్టు ఉంది టమాటా పచ్చడి. మెల్లగా అన్నా నా యాక్షన్ అట్లా అంతే, నేనేం అది యాక్షన్ లెక్క లేదురా. అది నెక్స్ట్ స్టాల్ వచ్చి మనకి జొన్న రొట్టె ఉంది. బట్ మా టీంకి కానీ నా కానీ జొన్న రొట్టె మీద అంత ఇంట్రెస్ట్ లేదు. సో జొన్న రొట్టెని ఒక్కటి మాత్రం స్కిప్ చేస్తాను ప్రస్తుతానికి. నెక్స్ట్ స్టాల్ ఏముందిరా, మన పునుగులు ఫేవరెట్ అన్నమాట ప్రతి ఒక్కరికి. పునుగుల మీదకి ఎక్కిపోదాం ఇప్పుడు. చలో లెట్స్ గో. ఓకే, ప్లేట్ పునుగులు సార్, అంతే, ప్లేట్ చాలు. వేడి తిద్దాం. ఓకే ఓకే, బండి తీసుకురండి. ఇంక
పెట్టాలండి నూనె. ఇప్పుడు టమాటో చట్నీ ఎక్కువండి. ఓకే. వీడియో కోసమే టమాటో చట్నీ ఎక్కువ వేసిండంట. సో మనకి ఈ స్టాల్లో పునుగులు అయితే ఫేమస్. పునుగులు అయితే ట్రై చేద్దాము. అండ్ ఇక్కడ టమాటో చట్నీ అయితే ఇంకా ఫేమస్. అద్దరిపోద్ది. వర్షాకాలం వస్తే మాత్రం ఇంకా హైలైట్ ఉంటుంది ఇక్కడ. సో లెట్స్ ట్రై. వేడి వేడిగా వేసారు, ఇప్పుడే కాలిపోతుంది అన్నమాట. మనం అడిగామని చెప్పి ఎక్స్ట్రాగా టమాటో చట్నీ కూడా వేశారు. అదిరిపోయింది, సూపర్. టమాటా చట్నీ బాగుంటుంది ఇక్కడ, సూపర్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇంకో స్టాల్ ఉండేది. ఆ స్టాల్ అయితే ఈరోజు ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఎప్పటి నుంచి దాదాపు ఒక 20 years నుంచి పునుగులు, దోశ ఇవన్నీ చేస్తుండే. అది క్లోజ్ ఉంది. అండ్ అటు ముందుకు పోతే మనకి ఇంకోటి పునుగులు సెంటర్ ఉండే, అది కూడా క్లోజ్ ఉంది ఈరోజు. సో అక్కడ దాకా నడుచుకుంటూ పోయి మీకు వీడియో ఎలా ఉందో, అక్కడ వరకు ఏమేమి ఉన్నాయో చూపిస్తాం. లక్ష తీసుకొని వెళ్ళిపోదాం. అరే ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం. ఎండింగ్కి వచ్చేసినాం ఈ స్ట్రీట్కి. అంటే ఈ స్ట్రీట్ కంటే మనకి ఇక్కడ వరకు ఉండే ఫుడ్ ఐటమ్స్కి. సో మనకి లాస్ట్ ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ సెంటర్ ఉంటుంది అనమాట. సో అక్కడే పోయి టేస్ట్ ఉందో ట్రై చేద్దాం. आएंगे टीवी में तुम. कितने साल నుంచి వస్తున్నాడు? कितने साल से? कितने साल से चल रहा है जी तुम्हारा? 40 से 2 42 years నుంచి నడుస్తుందంట ఇది. नहीं चल रहा. 42. ये प्लेस पे नहीं. जब ये रोड छोटा रोड है, जब वो आंध्रा बैंक वहाँ थी, पुराना बस स्टैंड. సో ఇది వచ్చేసి మనకి 42 years నుంచి నడుస్తుందంట. అండ్ ఇక్కడ ఫేవరెట్ వచ్చేసి బాదం పాలు ఐస్ క్రీమ్ వేసి ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంటుందంట. లెట్స్ టేస్ట్ ఇట్. నాకైతే నచ్చింది, సూపర్ ఉంది టేస్ట్. ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు 42 yearsలో. సో ఈ వ్లాగ్ ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మన మార్కెట్ గురించి వీడియో తీస్తాము. అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇల్లందు వైబ్స్ని.